నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో వెల్లుల్లి మరమరాల చాట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. టీతో ఒక అకంపనీమెంట్గా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా 3 కప్పుల మరమరాలు తీసుకున్నాను. ఇవి ఉప్పు ఉన్న మరమరాలు. మనకి ఇవి కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నవి కాస్త ఏ కారణంగా అన్నా మెత్తపడితే కనుక వాటిని ఎలా కరకరలాడించాలి అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఒక సగం కప్పు పచ్చి కొబ్బరి తురిమింది, ఒక పిడికెడు ఫ్రెష్ కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్కి వేసేసుకోండి. కొత్తిమీర కాస్త ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మరమరాల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమానికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనకు అక్కడక్కడ పలుగ్గా కొబ్బరి అనేది, కొత్తిమీర అనేది తగులుతూ ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఈ మిశ్రమం అంతా రెడీగా పెట్టుకున్న మరమరాల్లో వేసుకుని 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ వేశాను. బైండింగ్ కోసం నూనె అనేది కంపల్సరీ. మీరు ఈ ప్లేస్లో కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే కరిగించిన నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా కలిసేట్టుగా మనం మిక్సీ పట్టుకున్నది కలిపేసుకుంటే మనకి వెల్లుల్లి మరమరాల చాట్ అన్నది రెడీ అయినట్టే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఎప్పుడైతే తినాలి అనుకుంటున్నామో కరెక్ట్గా దానికి ముందు రెడీ చేసి పెట్టుకోవాలి, లేదంటే మెత్తపడిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.